మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. జర్నలిజం బ్యాక్గ్రౌండ్తో వచ్చి ఆ తర్వాత ఎన్నో న్యూస్ పేపర్లలోనూ అండ్ న్యూస్ ఛానల్స్లో వర్క్ చేసి సుమారు 33 సంవత్సరాల జర్నలిజం బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక పర్సన్ని కూడా ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాము. అండ్ ఇంత సీనియర్ మోస్ట్ అనేటప్పటికీ వాళ్ళ లైఫ్లో బోల్డ్ అన్ని మనకు తెలియని స్టోరీస్ అనేది కూడా ఉంటాయి. మరి ఆ స్టోరీస్ అనేది కూడా మాట్లాడదాం. మరి ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూలో ఉన్న పర్సన్ ఎవరో కాదు, ద సీనియర్ జర్నలిస్ట్ ముక్కాముల చక్రధర్ గారు. ఆయనతో మాట్లాడదాం. అండ్ ఆయన్ని మరి జర్నలిజంలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా సరదాగా బుజ్జిగాడు అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి ఆయనతో మాట్లాడదాం, బోల్డ్ అనే విషయాలు అనేది కూడా తెలుసుకుందాము. అండ్ సడన్గా ఆయన జర్నలిజం ఆపేసి రిటర్న్ కూడా వెళ్ళిపోయారు. ఇలాంటివి కూడా మాట్లాడుకోవడానికి చాలానే ఉన్నాయి. ఇప్పుడే చెప్పేస్తే సరిపోదు కదా, ఆయన మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే. 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 ఎలా ఉన్నారు? బాగున్నాను. అంటే మీ జీవితంలో మర్చిపోలేని కొన్ని మూమెంట్స్ ఉంటాయి. మంచి చెడు రెండు ఉన్నాయి. ఫస్ట్ చెడు మాట్లాడుకుందాం, మంచి మాట్లాడుకుందాం. ఫస్ట్ నేను ఒక పెయిన్ ఒకటి నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది. ఓకే, అది చెప్తాను. 99 నవంబర్లో నవంబరు 25, 26 ఆ తారీఖుల్లో పీపుల్స్ వార్ నాయకుడు ఒక ఆయన శీల నరేష్ అని, ఆయన వాళ్ళ నుంచి పిలుపు వచ్చింది జర్నలిస్టులకి ఇంటర్వ్యూ కోసం. ఓకే, ఇంటర్వ్యూకి రమ్మనమని. ఒక 5 జర్నలిస్టులు వెళ్ళాం. అందరూ సీనియర్లే, ఇప్పుడు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళే. ఓకే. అందులో అల్లం రాజయ్య గారు ఉన్నారు, అల్ల నారాయణ ఉన్నారు, ప్రెస్ అకాడమీ చైర్మన్ చేసిన అల్ల నారాయణ, నేను, చాలా పెద్దవాళ్ళు ఉన్నాం. రవిప్రకాష్ కూడా ఉన్నారు, రవిప్రకాష్ గారు కూడా ఉన్నారు. వాళ్ళలో నేనే పిల్లోడిని. వెళ్ళాము. వెళ్ళి మమ్మల్ని ఎక్కడో ఉండమన్నారు. జూబ్లీ బస్ స్టాండ్లో ఉన్నాం. ఎవరో వచ్చి బస్ ఎక్కించారు, తీసుకెళ్ళారు. మమ్మల్ని తీసుకెళ్ళి ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన బస్ స్టాండ్లో దిగి వెళ్ళిపోయాడు. ఆయన ఎవరో మాకు తెలియదు, మేము ఎవరో ఆయన తెలియదు. ఆయన కామ్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అది త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ లాగా జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. మేము అలా ఉండిపోయాం, ఏం చేయాలో తెలియదు. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన మమ్మల్ని తీసుకెళ్ళాడు, భోజనాలు పెట్టించాడు. ఓ జీప్ ఎక్కించి ఓ పల్లెటూరు ఎక్కడికో తీసుకెళ్ళాడు. ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ ఒక పెద్ద ఆయన ఇంట్లో భోజనాలు పెట్టారు. అద్భుతమైన భోజనం. ఇప్పటికీ ఆ రుచి నా పళ్ళ కిందే ఉంటుంది. అంత అద్భుతమైన భోజనం నేను ఎప్పుడూ తినలే. ఓకే, అంత అద్భుతంగా పెట్టారు. మమ్మల్ని ఆ అర్ధరాత్రి 12 గంటల 11 గంటల సమయం నుంచి పొద్దున్న అంటే తెల్లవారుతుండగా ఆల్మోస్ట్ ఒక 7-8 గంటలు నడిపించి. 7-8 గంటలు? ఓకే, లిటరల్గా నడిచాం. ఇటు ఒక 4-5 నక్సల్స్, అటో 4-5 నక్సల్స్, ముందు 3 నక్సల్స్, వెనకాల 3 నక్సల్స్. వాటితోటి మేము మధ్యలో ఒక 8 గంటలు నడిపించారు. కొండ మీదకి తీసుకెళ్ళారు. కొండ మీదకి తీసుకెళ్ళి టిఫిన్ అని మనం అనుకుంటాము, అంటే అది ఆ టైంలో చేసేది కాబట్టి. ఓకే, శనగలు ఉడికించి శనగలు పెట్టారు. ఓకే, అది టిఫిన్ తిన్న తర్వాత మేము ఎవరినైతే ఇంటర్వ్యూ చేయాలో ఆయన వచ్చారు. ఆయన శీల నరేష్. ఆయన ఇంటర్వ్యూ చేసాం. దాదాపు మధ్యాహ్నం 12:30 వరకు చేసాం. అందరూ విడివిడిగా చేసాము, కలిసి ప్రశ్నలు వేసాము. అయిన తర్వాత లంచ్ కూడా అదో మామూలు చిక్కుడుకాయ వేపుడు కూడా కాదు, చిక్కుడుకాయ నీళ్ళల్లో ఉడకబెట్టి ఏదో చేసి ఉప్పు కారం వేసి, వెదురు బియ్యం, మామూలు బియ్యం కాదు, వెదురు బియ్యం ఇంతంత ఉంటుంది. ఆ వెదురు బియ్యం అన్నం పెట్టారు. అది తిన్నాం. 4 ఎంత అయింది. ఆ టైంలో ఇంటర్వ్యూ అయిపోయింది. మమ్మల్ని ఇంక వెళ్ళిపోవాలి మేము. ఇంటర్వ్యూ అయిపోయింది, మొత్తం క్లోజ్. మాకు కాళ్ళు చేతులు విపరీతమైన నొప్పులు, నీరసం, రాత్రంతా నడిచెళ్ళాము. అసలు ఎలారా దేవుడా, మళ్ళీ 8 గంటలు నడవాలి అనుకుంటే వాళ్ళు ఏమీ చెప్పరు, ఏం మాట్లాడరు. వాళ్ళల్లోనే అంటే ఆ నక్సల్ దళాలు 3-4 ఉన్నాయి. ఆ వాళ్ళల్లోనే ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళకున్న డ్రెస్ ఉంటుంది, అది తీసేసి మామూలు సాధారణ పౌరులాగా భార్యాభర్తలాగా మారి
నువ్వు నమ్మవు చాణక్య. ఉమ్. మమ్మల్ని ఆల్మోస్ట్ మేము కొండ మీద ఉన్నాము, కొండ మీద దిగడానికి 15 నిమిషాలు పట్టింది. ఆ. 8 నిమిషాల్లో మెయిన్ రోడ్డుకి తీసుకొచ్చారు మమ్మల్ని. మరి వచ్చేటప్పుడు 8 గంటలు, వచ్చేటప్పుడు 8 గంటలు పట్టింది. మేము ఇంటర్వ్యూ చేసుకుని వెళ్ళేటప్పటికి ఎలా నడిచి ఇలా ఒక గ్రామం వచ్చింది. వాళ్ళు ఏదో లాల్ సలాం అనుకున్నారు. వాళ్ళు ఆ. ఇలా అనుకుని అలా చూడకు మెయిన్ రోడ్ వచ్చింది. అక్కడ ఆగితే హనుమకొండ బస్సులు వస్తాయి, నమస్తే అని వెళ్ళిపోయారు వాళ్ళు. మాకు అసలు ఏం అర్థం కాలే. నిన్న రాత్రి 8 గంటలు నడిపించి మేము అక్కడి నుంచే రావచ్చు అంటే వాళ్ళ ఉనికిని పసికట్టకూడదు, తెలియకూడదు, ఎవరికి చేయకూడదు అనే ఒక అద్భుతమైన దాని రక్షణలో భాగంగా వాళ్ళు రాత్రి 8:30 గంటలు నడిపించారు. 8 నిమిషాల్లో మెయిన్ రోడ్డుకి తీసుకొచ్చారు. మేము మెయిన్ రోడ్డు దాటి అవతలకి వెళ్ళాం. ఒక ఆర్టీసీ బస్సు వచ్చింది, అది ఎక్కి వరంగల్ వచ్చి హైదరాబాద్ వచ్చాం. ఇది ఒక పార్ట్. మీరు వెళ్ళేటప్పుడేమో 8 గంటలు, వచ్చేటప్పుడేమో 8 నిమిషాలు. అంటే అదే దాని తర్వాత కూడా ఏదో అన్నారు. అదే అయితే వాళ్ళ జాగ్రత్తలో భాగంగా జరుగుతాయి తప్ప మనం దాన్ని చేయాల్సిన ఇదేం ఉండదు. వాళ్ళకి అనేక జాగ్రత్తకు సంబంధించిన వ్యూహాల్లో భాగంగా అలా చేస్తారు. ఓకే. సరే మేము వచ్చేసాం. బస్ ఎక్కి హైదరాబాద్ వచ్చేసాను. 26వ తారీఖు పొద్దున్నకి వచ్చేసాను. వచ్చి డిసెంబర్ 2, ఇది నవంబర్లో జరిగింది. ఓకే. డిసెంబర్ 2వ తారీఖు 1999 నా మ్యారేజ్, నా పెళ్ళి రాజమండ్రిలో. సో నేను నవంబర్ 26వ తారీఖుని ఊర్లో హైదరాబాద్ వచ్చేసిన వెంటనే రూమ్ నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయి ఒక 4 వార్తలు అంటే ఇంటర్వ్యూలతో పాటు రకరకాల స్పాట్లు అవి ఉంటాయి, హ్యూమన్ ఇంట్రెస్ట్. అందులో పైగా మేము ఉన్నప్పుడు లోకల్గా ఉన్న 2 అమ్మాయి అబ్బాయి వాళ్ళిద్దరూ మా సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఓకే. వాళ్ళిద్దరికి అంటే వాళ్ళిద్దరూ అప్పటికే పార్టీ ఒప్పుకుంది, వాళ్ళ పెళ్లిని అంగీకరించింది. మేము వస్తున్నాం కదా మా సమక్షంలో చేద్దాము అని మా సమక్షంలో చేశారు సరదాగా. అడవిలో ఆ ఫోటోలు అవి ఉన్నాయి. అక్క నవ్వింది అని పెట్టాను ఆ ఫోటో. అక్క సిగ్గుపడింది అని పెట్టా ఆ ఫోటో. అంటే మనం బయట చాలా ఇదిగా అనుకుంటాం కదా వాళ్ళని, చాలా వేరే డిఫరెంట్గా అనుకుంటాం కదా. కాకపోతే వాళ్ళు కూడా హ్యూమన్ ఇవి ఉంటాయి కదా. మనం అమ్మాయి పెళ్ళి, అమ్మాయి సిగ్గుపడుతూ ఇలా ఉంటే ఫోటో తీశారు. అక్క సిగ్గుపడింది అని పైన హెడ్డింగ్ పెట్టాను. అది కూడా బాగా క్లిక్ అయింది నాకు. సరే అయిపోయింది, వచ్చేసాము, వార్త రాసేసాను. ఆ మర్నాడు నుంచి నేను లీవ్, పెళ్ళికి వెళ్ళాలి, అమలాపురం వెళ్ళాలి. 2వ తారీఖున రాజమండ్రిలో పెళ్ళి. నేను ముందే ఇచ్చారు లీవ్ ఓకే అయిపోయిన తర్వాత ఈ అసైన్మెంట్ వచ్చింది. ఈ అసైన్మెంట్ వచ్చిందని ఫోన్ చేసి మా మామగారు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఉడికిపోతున్నారు అక్కడ. పెళ్లి పెట్టుకుని అడవులు నక్సలైట్లు ఏంటారు అని ఆడకం గారు. సరే అదొక ఎపిసోడ్. సరే అయితే వార్తలు రాసేసి సాయంత్రం 6ంటికి బస్సుకి నేను హైదరాబాద్ వెళ్ళిపోయా, అమలాపురం వెళ్ళిపోయా మా ఊరు. చుట్టాలకు శుభలేఖలు కూడా, పెళ్లి పనులు. రాజమండ్రిలో పెళ్ళి డిసెంబర్ 2వ తారీఖు 99. పెళ్ళి అయిపోయిన వెంటనే భోజనాలు అవి మళ్ళీ మా ఊరు వెనక్కి వచ్చాం. 3వ తారీఖున సత్యనారాయణ వ్రతం, లోకల్ భోజనాలు అవి. ఇప్పటిలాగా పెళ్లికి ముందు భోజనాలు అవి కాదు కాబట్టి చుట్టాలు అందరూ ఉంటారు. ఆ పెళ్ళికి హైదరాబాద్ నుంచి 2 జర్నలిస్ట్ ఫ్రెండ్స్ వచ్చారు. 3వ తారీఖు పొద్దున దిగారు. పెళ్ళికి రాలేదు, సత్యనారాయణకి వచ్చారు. 3వ తారీఖు పొద్దునకి నేను రెడీ అయ్యా, పట్టు పంచ అన్నీ కట్టుకుని. మా మిస్సెస్ రెడీ అయింది. మా మేనమావ గారు పౌరహిత్యం, మా అమ్మ అన్న, ఆయనే సత్యనారాయణ చేయించాడు. ఆయన రెడీ కూర్చున్నాడు, అన్నీ పెట్టున్నాయి. ఇవి 2 మిత్రులు వచ్చారు. కౌగులించుకున్నాము, థ్యాంక్స్ రా అది ఇది అన్నాను. అందులో ఒక మిత్రుడు ఆ రోజు పేపరు చేతిలో ఉంది, అది నీకు చూపించకూడదు కానీ తప్పట్లేదు, ఆ పేపర్ ఇచ్చాడు. పేపర్ చూసి బోరు నేర్చా. ఏంటంటే నేను నవంబర్ 26వ తారీఖున ఎవరినైతే ఇంటర్వ్యూ చేశానో ఆయన డిసెంబర్ 2వ తారీఖు అంటే నా పెళ్లి రోజున ఎన్కౌంటర్లో, కరీంనగర్ జిల్లాలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో మరణించారు. ఆ వార్త మామూలుగా నిన్న జరిగిన వార్త రేపు వస్తుంది కాబట్టి 3వ తారీఖు పత్రికలో వచ్చింది.
నా పెళ్లి అనంతరం సత్యనారాయణ పార్టిసిపేట్ చేయడం కోసం అని వచ్చిన మిత్రుడు, హైదరాబాద్ నుంచి వచ్చిన మిత్రుడు పత్రిక తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. నేను సత్యనారాయణ పీటల మీద ఉన్నాను. వారం రోజుల క్రితం నేను ఎవరినైతే ఇంటర్వ్యూ చేశానో ఆయన శవంతో ఉన్న ఫోటో. ఓకే. అసలు ఒక జర్నలిస్ట్గా మనం ఎంత కదిలిపోతాం, మనకి ఎంత ఇబ్బంది ఉంటుంది. అది ఒక మనిషి మరణించడం అంటే నాకు పీటల మీద కూర్చుని కళ్ళపడి నీళ్ళు వస్తున్నాయి నాకు. మా మావయ్య చూశాడు ఏడుస్తున్నానని. మా మిసెస్ ఆ అమ్మాయి చూసింది. మా మిసెస్ ఏమో వీడికి పెళ్లి ఇష్టం లేక ఎడుతున్నామో అనుకుంటుంది ఆ అమ్మాయి. మా మావయ్య ఏమో నేను ఈ సత్యనారాయణ వీటికి కొంచెం దూరం. మా నాన్నగారు అంతా ఉండే మా అక్కలు ఉన్నారు, వాళ్ళ కోసం అని ఆ సత్యనారాయణ పీటల మీద కూర్చుని దండం పెట్టడం వాళ్ళ కోసం. నాకు అది ఇష్టం లేదని తెలుసు, ఈ దేవుడి వ్యవహారాలు ఇష్టం ఉండవని. అది ఇష్టం లేని పని చేయిస్తున్నాను కాబట్టి ఏడుస్తున్నానేమో అని మా మావయ్య అనుకుంటాడు. ఆ పెళ్లి మన సత్యనారాయణ చేయించిన ఆయన. నా భార్య ఏమో అసలు వీడికి పెళ్లి ఇష్టం లేదేమో, వీడు అందుకని ఏడుస్తున్నాడు, ఆ ఏడుపు ఏదో నిన్న ఏడితే నిన్నే పెళ్ళి అవ్వదు కదా ఆ అమ్మాయి. వీళ్ళకి ఈ విషయం తెలియదు, నేను చెప్పకూడదు. ఆఖరికి మా అక్కని పిలిచి, నలుగురు అక్కల్లో మా శ్యామక్క అని, ఇప్పుడు నేను ఆవిడ దగ్గరే ఉంటున్నాను, ఆవిడే చూస్తుంది నన్ను. నా వైఫ్ చనిపోయి నేను హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయాక ఆ అక్క నన్ను అమలాపురంలో చూస్తాను, ఆవిడ దగ్గరే ఉన్నాను. ఆ అక్కగారి దగ్గరికి అక్క వెళ్ళి ఏంటమ్మా అని అడిగితే ఏడుస్తున్నాడు వీడు అనలేదు కానీ ఏడుస్తున్నారు ఈయన ఏంటో తెలియట్లేదు అంటే. నన్ను అడిగితే ఏం లేదు నువ్వు కళ్ళు తుడుచుకో బాగాలేదు. కళ్ళు తుడుచుకున్నాను, సరే అయిపోయింది. ఆ సంఘటన నన్ను జర్నలిస్ట్గా చాలా చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది. అది అంటే మనం ఊహించాం కదా అలాంటివి, మనం ఇంటర్వ్యూ చేసిన వాళ్ళము అలాంటివి ఊహించాము. అది కొంచెం నన్ను బాగా, ఆ తర్వాత 2-3 సార్లు నేను లోపలికి వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను. నక్సల్స్తో 3-4 ఇంటర్వ్యూలు అయ్యాయి, పెద్ద పెద్ద లీడర్స్ తోటి అయ్యాయి. అవన్నీ సాఫ్ట్గానే అయిపోయాయి. కానీ ఏదో ఈ సంఘటన మరి కొంచెం నన్ను మిగిలిపోయేలా చేసింది. ఇది ఒకవైపు నుంచి. ఇంకొక పెద్ద సంఘటన ఏంటంటే, నేను రైల్వే చూసేవాడిని. రైల్వే అంటే ఈ పొలిటికల్ పార్టీస్తో పాటు జనరల్ ఐటమ్స్ కూడా, జనరల్ డిపార్ట్మెంట్ కూడా చూడాల్సి వస్తుంది రిపోర్టర్లు. అంటే అప్పుడు టూ మెనీ అయిపోతాయి కదా, వర్క్ బర్డన్ కానీ అట్లేమో. అంటే ఇంతమంది లేరు రిపోర్టర్లు, చేయాల్సిందే. చేయాల్సిందే, ఇంకా వర్క్ హెవీ అవేమి ఉండవు, మీరు చేయాల్సిందే. అయితే ఏంటంటే డిపార్ట్మెంట్లో ప్రతిరోజు ఉండవు, ఏదో మనకి పరిచయాల కోసం మనం ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. ఐఏఎస్లతోటి వాళ్ళతోటి పరిచయాలు ఉంటాయి, రైల్వే జనరల్ మేనేజర్లతోటి వాళ్ళతోటి పరిచయాలు ఉంటాయి. వాళ్ళని వెళ్ళి కలవాలి. కలిసి వాళ్ళతో కాఫీ తాగి టీ తాగి 2-3 జోకులు వేసుకుని వచ్చేసిన తర్వాత వాడు ఎప్పుడో మనకు ఫోన్ చేసి చెప్తాడు, చక్రి ఫైల్ ఏదో కదిలిందని. అప్పుడు వార్త అవుతుంది. అంతేగాని రెగ్యులర్గా రైల్వే టైం టేబుల్ అవే మనకు సంబంధం ఉండదు. మనం ఆ డిపార్ట్మెంట్, రైల్వేస్లో ఉన్న డిపార్ట్మెంట్ కానీ ఆర్టీసీలో ఉన్న డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ మనకి ఏదైతే కేటాయించారో ఆ శాఖలకు సంబంధించిన వాళ్ళందరినీ 2 రోజులకు ఒకసారి కలవాల్సిందే. నేను రెగ్యులర్గా కలిసేవాడిని. నాకున్న శాఖలకు సంబంధించిన వాళ్ళందరినీ ఖచ్చితంగా కలిసేవాడిని రెగ్యులర్గా. పైగా నేను రిపోర్టింగ్కి సంబంధించిన చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి, అవన్నీ నాకు పతంజలి గారు వీళ్ళు చెప్పడం వల్ల తెలియడం. నేనేంటంటే ఒకవేళ మా ఊరు వెళ్ళాను అనుకోండి, అమలాపురం వెళ్ళాను, ఒక 2-3 డజన్లు చక్కెరకేళి అరటిపళ్ళు తెచ్చేవాడిని. ఐఏఎస్లు ఉంటారు, జనరల్ మేనేజర్ ఉంటాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టుకెళ్ళి ఇచ్చేవాడిని. ఏంటి అంటే మా ఊరు వెళ్ళానంటే సెలవు పెట్టి, మీకు ఇక్కడ దొరకవు కదా, అదొక టెక్నిక్. వాడు మనల్ని దగ్గరికి తీసుకుంటాడు. రెండోది ఏంటంటే ఈ ఐఏఎస్లు భార్యలు లేదా పిల్లలు వాళ్ళ బంధువులు ఉంటారు, వాళ్ళ గురించి అడిగేవాడిని నేను. ఏంటి సార్ మేడం ఏంటి మీరు ఆఫీస్కి వచ్చేస్తారు, మేడం ఏంటి అంటే, మేడం బలేవాడు రా బాబు అనుకునే మనసులో, మేడం పెద్ద డ్యాన్స్ టీచరు, నృత్య కళాకారిణి, లేకపోతే సంగీతం అద్భుతంగా చేస్తుంది, లేకపోతే బొమ్మలు అద్భుతంగా గీస్తుంది ఆయన. అప్పుడు నేను 1 వారం రోజులుగా ఎప్పుడో ఇది జరిగిన తర్వాత ఆ ఐఏఎస్ సూకాల్డ్ ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని మేడం మీద ఒక ఐటమ్ రాస్తానండి. దాని వెనక ఉన్న రహస్యం ఏంటంటే టు ప్రైజ్ ద గాడ్ అంటారు కదా, అలా ఈయన్ని ప్రసన్నం చేసుకోవడం. మేడం మీద రాస్తానండి. వద్దు అది ఇదంటే, లేదు అడగండి. సరే రేపు మధ్యాహ్నం లంచ్కి రా. మధ్యాహ్నం లంచ్కి వెళ్ళేవాడిని. ఆవిడ ఫోటోలు అవన్నీ ఆల్రెడీ ఉంటాయి ఫోటోలు, ఆ ఫోటోలు తీసుకుని ఆవిడ బయోడేటా లాంటిది ఏదో తీసుకుని, అసలు భారతదేశంలో ఈవిడను మించిన నృత్యకారిణి లేదు,
ఈమె తర్వాతే శోభారాణి ఇలా ఏవో చెప్తాంతా రాసేవాడిని. ఆ రాయడం వల్ల ఐఏఎస్ ఎవరైతే ఉంటాడో ఆయన మనకి సోర్స్ అయిపోతాడు. విత్ ఇన్ ది డిపార్ట్మెంట్ లోపల ఏం జరిగింది లేదా హైయర్ అఫీషియల్స్ తోటి అవన్నీ మనకు పూర్తిగా చెప్పవచ్చు. లీకులు ఇస్తాయి అది మనకి స్టోరీ అవుతుంది. అంటే రిపోర్టింగ్లో ఉన్న గొప్పతనం అదే, అది చేసుకోవాలి. మీరు ఆశ్చర్యపోతారు, సెక్రటరియట్లో ఒక 10-15 లిఫ్ట్లు ఉంటే 8 లిఫ్ట్లకు సంబంధించిన బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళకి నేను నెలకోసారి వాళ్ళు తాగడానికి డబ్బులు ఇచ్చేవాడిని. ఎందుకంటే ఇద్దరు ఆఫీసర్స్ కానీ 2 మంత్రులు కానీ లేదా ఒక మంత్రి ఒక ఆఫీసర్ కానీ లిఫ్ట్లో మాట్లాడుకుంటారు. మూడో మనిషి వీడే ఉంటాడు, వీడికి తెలియదని వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ ప్రగాఢ విశ్వాసం వీడికి తెలియదు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి 5వ ఫ్లోర్లోకి వెళ్ళే లోపు ఫలానా చోట మనం అనుకున్న పని ఉంది కదా, అభివృద్ధి పని ఇంకోటి, అది ఆటంకం అవుతుంది, దాని డిజైన్ మార్చాలి, నేను మీతో చెప్పాను కదా ఆఫీసర్ గారు అంటే, కాదండి అది మనం ఇలా మారిస్తే ఊరికే పైన చెప్తాడు వాడు. ఆ విషయం వీడు చెప్తాడు నాకు, లిఫ్ట్ వాడు చెప్తాడు. సార్ అని ఏ క్యాంటీన్ దగ్గర కలిసినప్పుడు ఏంటో తెలియదండి ఒక అభివృద్ధి పని అంటున్నారు, అది ఇలా జరిగింది అంటున్నారు. అప్పుడు మనం ఆ తీగ పట్టుకొని మన స్టోరీ వస్తుంది, అద్భుతమైన స్టోరీ వస్తుంది. అలాగే మంత్రుల డ్రైవర్లు ఉంటారు, వాళ్ళకి ఏ ఇచ్చేవాడిని కాదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వడము ఏం చేసేవాడిని కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి టీ తాగేవాడిని, వాళ్ళు టీ తాగుతూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచి టీ తాగి నువ్వు డబ్బులు ఇవ్వి, మంత్రికి సంబంధించిన మనిషి నువ్వు, మాకేమన్నా జీతాలు నువ్వే టీ పోయించు, టీ డబ్బులు నువ్వే ఇవ్వనివ్వండి. వాడు నన్ను ఓన్ చేసుకునేవాడు. నేను ఎప్పుడైతే టీ డబ్బులు వాడిని ఇమ్మని అన్నానో వాడు నన్ను వాళ్ళ అన్నయ్యో తమ్ముడో స్నేహితుడు అనుకుని వాడు నన్ను ఓన్ చేసుకునేవాడు. ఏంది మాట్లాడో ఎప్పుడు టీ తప్ప ఇంకేం చెప్పవా నువ్వు, ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటే, ఏం సార్ మొన్న మంత్రి గారు కాంగ్రెస్ నాయకుడిని కలిశాడు, ఎందుకు కలిశాడో నాకు తెలియదు, మనకు కలిశాడు అంతే, ఇంక మనకు మిగతా అన్నాను అవసరం, తర్వాత మిగతా విషయాలు. కలిశాడు, ఎందుకు కలిశాడు అది క్వశ్చన్ మార్క్ పెట్టి రాయడమే, అసలు విషయం బయటకు వస్తుంది కదా. అప్పుడు ఆ మంత్రి ఏదో పెళ్లి సంబంధం కోసం వెళ్ళానో లేదా ఇంకో దానికోసం వెళ్ళానో అని ఆయన చెప్తాడు, ఆయన డిజైన్ చేసుకోవాలిగా, పార్టీలోకి వెళ్ళట్లేదు ఊరికే స్నేహపూర్వకంగా కలిసామో ఏదో చెప్తాడు, ఆయన చెప్తాడు, ఈయన చెప్తాడు, ఈ రెండింటికి మళ్ళీ లింక్ దొరుకుతుంది, దాన్ని ఫాలో అప్ చేయాలి. రిపోర్టింగ్లో ఉంటే గొప్పతనం అదే, చాలా హాయిగా ఉంటుంది. అసలు వాళ్ళని వీళ్ళని కలవడము. ఒకసారి సెక్రటరియట్లో క్యాంటీన్లో టీ తాగుతున్నా, క్యాంటీన్కి వెళ్తే నేను ఎప్పుడు ఒక్కడినే వెళ్ళేవాడిని, రిపోర్టర్లతో వెళ్ళేవాడిని కాదు. ఒకవేళ రిపోర్టర్స్ కొలీగ్స్ ఎవరైనా ఉంటాయి వేరే పత్రికల వాళ్ళు, ఒకవేళ వెళ్ళినా ఇంక వేరే పని ఉండేది కాదు, కేవలం టీ తాగి వచ్చేవాడిని అంతే. వాళ్ళతో పాటు టీ తాగి అది కాదురా బాబు ఇది ఈ స్టోరీ ఇది అది ఇది ఏదో పాత స్టోరీలు మాట్లాడేవాడిని తప్ప ఇంకేం మాట్లాడేవాడిని కాదు. నేను ఒక్కడిని టీ తాగడానికి వెళ్ళేవాడిని, అఫ్కోర్స్ సిగరెట్ కాల్చుకోవడం ఏవో ఉంటాయి. అప్పుడు ఏం చేసేవాడిని అంటే, పల్లెల నుంచి గ్రామాల నుంచి లేదా చిన్న చిన్న పట్టణాల నుంచి సెక్రటరియట్లో పనుల కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు క్యాంటీన్లో కూర్చొని టిఫిన్ చేస్తూ భోజనం చేస్తూ ఆ పనుల గురించి మాట్లాడుకుంటారు. వాడు వెనకాల కూర్చునేవాడిని. ఓకే, ఏ తిప్పేస్తున్నాడు రా బాబు, మా ఫైల్ ఇవ్వట్లేదు, 3 నెలలు అయింది 8 నెలలు అయింది, ఆ ఫైల్ అక్కడి నుంచి అక్కడ కదిలితే అక్కడి నుంచి ఇలా కదిలితే అని ఏదో చెప్పేవాడు వాడు. ఈ బ్రోకర్లు నాకు డబ్బులు తీరేస్తున్నారు అదేదో బాధపడేవాడు. నేను టిఫిన్ అయిన తర్వాత ఎవరండి అంటే, నాకు ఒక తెలంగాణతో సహా రాయలసీమతో పెద్ద లేవు కానీ తెలంగాణతో సహా చాలా మటుకు జిల్లాల్లో సంబంధాలు ఉన్నాయి ఏదో రూపంలో, బంధుత్వము ఏదో రూపంలో. నేను శ్రీకాకుళంలో కొంత చదువుకున్నాను, విశాఖపట్నంలో చదువుకున్నాను, తూర్పుగోదావరిలో చదువుకున్నాను. నేను క్రికెటర్ కావడం వల్ల ఇంకోటో చాలా జిల్లాలు తిరిగాను, తెలంగాణ మొత్తం తిరిగాను నాకున్న పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి. ఏంటి బాబు మీరు, వాడు ఆయన శ్రీకాకుళం అండి అని వాడు, ఏంటి శ్రీకాకుళం నుంచి వచ్చారు ఏంటి అనగానే వాడు ఓన్ చేసుకుంటాడు. అవును మీరేంటి, నేను ఇక్కడ రిపోర్టర్ కదేంటి అని వాడు నన్ను ఓన్ చేసుకున్నాడు. ఏంటి పని ఏంటి అసలు ఏం జరిగింది, 5 నెలలు అయిందండి, నేను ఈ పని అవుతుంది అని కాదు కానీ అసలు మాట చూస్తాను ఇవ్వండి అని చూసివ్వండి, చూసి ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి కనుక్కునేవాడిని, కనుక్కుని ఆత్ర రాసేవాడిని, అతను పెన్షన్ వచ్చేసి లేదా ఇంకో పని అయిపోయేది అతను. ఓకే, నాకు దీనివల్ల వచ్చేది ఏంటంటే
జాబ్ సాటిస్ఫాక్షన్తో పాటు సెక్రటరియట్లో ఉన్న మిగతా రిపోర్టర్లు ఉంటారు కదా, వారిని అమ్మ నిన్న ఇంత గంట వరకు నా దగ్గరే ఉన్నావు కదరా, నువ్వు అక్కడ ఎలా రాసిచావు. ఇవన్నీ చిన్న చిన్న టెక్నిక్లు నాకు పెద్దవాళ్ళు నేర్పారు. ఓకే, ఆఫీసులో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నవే ఇవి నాకు బాగా ఉపయోగపడ్డాయి. అంటే మీరు ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే రైల్వేస్ ఇవన్నీ చూసే టైంలో కూడా మొన్నటి వరకు తెలంగాణకు సీఎంగా చేసిన కేసీఆర్ గారితో కూడా ఒక మంచి సంబంధాలు అనేది కూడా ఉన్నాయంట కదా. అంటే మంచి సంబంధాలు అంటే ఇప్పుడు ఆయన మనని మాట్లాడతారు. ఆ రోజుల్లో ఏంటంటే ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అండి. ఆయన నా డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ అండి. ట్రాన్స్పోర్ట్కి సంబంధించినవి ఏదైనా ఆర్టీసీకి సంబంధించినవి అవి ఏం చేయాలన్నా కానీ మంత్రి కన్సర్న్ ఉండాలి. మనం వెళ్ళి మంత్రిని అడగాలి. మంత్రికి సంబంధించిన ఇది మనం ఇష్టం వచ్చినట్టు రాసేసి ఆ జర్నలిజం కాదు అప్పట్లో. వాళ్ళ నుంచి మంత్రి నుంచి కన్సర్న్ ఆఫీసర్ నుంచి దాని వివరణ తీసుకోవాలి. ఆ సోర్స్ పర్ఫెక్ట్ ఉంటేనే మనం చేయాలి. అది ఇప్పుడు టైర్లు కొన్నారు, సపోజ్ ఆర్టీసీలో టైర్లు కొన్నారు, ఒక 50 లక్షల రూపాయలు విలువ చేసే టైర్లు కొన్నారు, అది తెలిసింది మనకి. కానీ ఆ టైర్ల విలువ 25 లక్షలు, 25 లక్షలు కొట్టేశారు అని ఎక్కడో తెలిసింది. అది ఇదిమిద్దంగా తెలిసింది, మనకు పూర్తిగా తెలియదు. అది వెళ్ళి రాసేసామనుకోండి, అది నిజమా కాదో తెలియకుండా రాసేస్తే దాని ఇంపాక్ట్ ఆ ఉద్యోగం మీద పడుతుంది. అలాంటప్పుడు నేనేంటంటే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా తెలుసుకుని కేసీఆర్ గారికి వెళ్ళేవాడిని. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన ఎంత గొప్పవాడు అంటే, ఆయన చక్రి అది నిజమేను, దాని మీద నేను ఎంక్వైరీ చేస్తున్నాను, నువ్వు ఇప్పుడు వార్త రాసేస్తే రప్చర్ అయిపోతుంది, ఆ ఎంక్వైరీ సీక్రెట్గా జరుగుతుంది, అంతా అయిపోయిన తర్వాత నేను నీకు చెప్తా, అప్పుడు నువ్వు రాయి. ఇప్పుడు నువ్వు రాయడం వల్ల మొత్తం రప్చర్ అయిపోతుంది, ఆ డిపార్ట్మెంట్ అంతా రప్చర్ అయిపోతుంది. అందుకని ఒక 2 రోజులు ఓపిక పట్టు. అలాగే చెప్పేవాడు ఆయన. 2 రోజుల తర్వాత ఆయన నేను మళ్ళీ పేషీకి వెళ్తే నేను వదలని విక్రమార్కుడిలాగా వెళ్ళేవాడిని. అది ఏమైంది సార్ నువ్వు భోజనం చేయి, అన్నం తిని ముందు అని భోజనం చేసి చెప్పేవాడు ఆయన. ఇది కాదులే, అది చాలా గొప్పవాడు సార్ ఆయన, చాలా అంటే చాలా. అసలు ఆ వివరణలు ఇచ్చేవాడు. కాదు నేను నువ్వు ఇది కొన్నాళ్ళు ఆగు అంటే నేను ఆగేవాడిని. ఎందుకంటే మనం హఠాత్తుగా బయట పెట్టేసి మనం పేరు తెచ్చుకోవడం వెనక చాలా అనర్థాలు జరుగుతాయి. చాలా అంటే చాలా అనర్థాలు జరుగుతాయి. అందుకని నేను ఆగేవాడిని. ఆయన నన్ను అంతలాగా గౌరవించాడు. ఆ ప్రేమ ఉండేది. జర్నలిస్టులతోటే సాధారణంగా జర్నలిస్టులు అందరితోటి చాలా ప్రేమగా ఉంటాడు. ఆ ప్రేమ కూడా కొనసాగేది అందరితోటి. అంటే ఆ తర్వాత ఆయన ఉద్యమంలోకి వచ్చిన తర్వాత కాస్త దూరం ఉండడం, ఆంధ్ర తెలంగాణ ఈ ఉండడం అలా ఉన్నాయి. కానీ బట్ చాలా మంచి పొలిటీషియన్. నేను 1-2 సార్లు ఆ మధ్య ఎప్పుడో చాలా కాలం తర్వాత వస్తే బాగున్నావా నాడి, ఏం చేస్తున్నావు, ఇప్పుడు ఎక్కడ ఉన్నావా, అది ఎక్కడే ఉన్నావా, పిల్లలు ఇలా క్షేమాలు అడగడం అవన్నీ బాగున్నాయి. నాతో ఇప్పటికీ నేను వెళ్ళను. కాకపోతే నాకు పెద్ద పనే ఉంటుంది ఆయనతో, మనకి ఏముంటుంది, మనమేమో అమలాపురం వెళ్ళిపోయాం. ఒకవేళ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆయన ఏమన్నా చూసి ఎక్కడున్నాడో కనుక్కోండి రమ్మనమనండి అంటే పిలిచాడు అనుకోండి, వెళ్తాను. ఆ ప్రేమ ఎప్పటికీ నేను ఇప్పుడు వెళ్ళినా కానీ బహుశా నన్ను దగ్గరికి తీసుకుని ఏ చక్రి ఎలా ఉన్నావు అనే ఆ చనువు ఇద్దరికి మధ్య ఉంది. ఆయన ఒక జర్నలిస్టుల పట్ల విపరీతమైన ప్రేమ ఉంటుందండి. చాలా అంటే ఏ స్థాయి నుంచి వచ్చాడో ఇప్పటికీ మర్చిపోని రాజకీయ నాయకుడు ఆయన. ఆయన స్థాయి ఎక్కడి నుంచి మొదలైందో ఆ స్థాయిని నిరంతరం గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్తున్న రాజకీయ నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళలో కేసీఆర్ గారు ఒకడు. సో నాకు ఆయన పైగా ఉద్యమానికి సంబంధించి నేను తెలంగాణ సపోర్టర్ని. నేను ఆంధ్రవాడిని అయినప్పటికీ సిద్ధాంతపరంగా నేను తెలంగాణకి సపోర్ట్ చేసిన వాడిని. ఏది ఉద్యమం రాకముందు తెలంగాణ అంటే నాకు విపరీతమైన ఇష్టం. ఆ పేదరికం అన్ని చూశాను నేను దగ్గరుండి. అందుకే ఏంటంటే ఆ తెలంగాణ మీద ఉన్న ప్రేమ ఇలాంటివి ఉంటే అలాంటి మనుషుల పట్ల కూడా ఆయన చాలా ప్రేమగా ఉంటాడు. వేరే 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 ఆంధ్రవాడు ఈ చెత్త నాన్సెన్స్ అంతా చెప్తారు, చాలా తప్పు అది. చాలా హాయిగా ఉంటాడు ఆయన, మాట్లాడతారు. ఫస్ట్ గొప్ప విషయం ఏంటంటే ఆయన దగ్గర నువ్వు ఏ టైంలో కలిసినా కానీ భోజనం చేయి అంటాడు. అఫ్కోర్స్ తెలంగాణ మొత్తం ఆ మాట ఉంటుంది. తెలంగాణలో ఎవరినైనా ఎవరి దగ్గరికి మనం వెళ్ళినా ఫస్ట్ వాళ్ళు అనే మాట అన్నం తిన్నావా, తిను. ఆంధ్రలో ఉండదా అంటే ఉంటుంది, ఖచ్చితంగా ఆంధ్రలో కూడా ఉంటుంది, వాళ్ళు కూడా అడుగుతారు. అది సాధారణంగా ఎక్కడైనా ఉంటుంది. అయితే నేను ఎక్కువ హైదరాబాద్లో ఉద్యోగం చేయడము, హైదరాబాద్లో ఉండడం వల్ల ఆ మాట నాకు ఇక్కడ ఎక్కువ వినపడింది.
అంతే తప్ప అక్కడ లేదు అని ఏం కాదు. ఈవెన్ మనము రూటెడ్ విలేజెస్కి ఎక్కడికి వెళ్ళినా కానీ చాయ్ తాతో బేటా అని చెప్పేసి అని వాళ్ళు తెలంగాణలో ఇది ఉంటుంది, ఆంధ్రలో కూడా ఉంటుంది. ఉంటుంది. ఎందుకంటే అక్కడ జర్నలిస్టులు కూడా చెప్తారు కదా. అంటే నా అనుభవం, నా ప్రత్యేకంగా నా వ్యక్తిగత అనుభవం, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి అది ఉంటుంది తప్ప. సో కేసీఆర్ తోటి చాలా చాలా జోకులు ఉండేవి, చాలా హాయి అయిన జోకులు వేసుకునేవాళ్ళం. ఆయన మాట్లాడే ప్రతి మాట నవ్వు తెప్పించే మాట ఉంటుంది. ఇప్పుడు బయట బహిరంగ సభలో ఎలా మాట్లాడతారో అంతకు 1000 రెట్లు వ్యక్తిగతంగా మాట్లాడతాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారితో మొదటి ఇంటర్వ్యూ, కేసీఆర్ గారితో మంచి అనుబంధం, అండ్ దాంతోపాటు కూడా వాజ్పేయి గారిని ఇంటర్వ్యూ చేసిన సందర్భం. ఆయన ప్రతిపక్ష నాయకుడు అప్పుడు. ఓకే, ఇదా 2000 ఆ టైంలో అంతే. ప్రతిపక్ష నాయకుడు పార్టీ మీటింగ్స్ కోసం అని వచ్చాడు ఆయన హైదరాబాద్. పార్టీ మీటింగ్ ఏదో జరిగితే హైదరాబాద్ వచ్చారు. దిల్కుష్ గెస్ట్ హౌస్లో ఉన్నారు. ఆంధ్రప్రభలో శ్రీనివాసరావు అని ఒక జర్నలిస్ట్ ఉండేవారు, కరోనా టైంలో చనిపోయారు. ఓకే, నేను చూసిన సిన్సియర్ జర్నలిస్టుల్లో మొట్టమొదటి వాడు అతనే. చాలా సిన్సియర్, నాకు చాలా ఆప్తుడు. అంటే నేనైనా జర్నలిజంలో ఏమైనా తప్పులు చేశానేమో కానీ ఆయన అసలు అలాంటి మనిషి కాదు. ఆ శ్రీనివాసరావు కాస్త ఈ బీజేపీ భావాలు అవి ఉన్నవాడు. వి రామారావు గారు అప్పుడు పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు. మేమిద్దరు అంటే ఆయనకి ఇష్టం, వి రామారావు గారికి. ఓకే, ఆయన వాజ్పేయి గారికి బాగా ఆప్తుడు. వాజ్పేయి గారికి చెప్పి మనం కుర్రాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తామంటున్నారు, మీరు వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని వాజ్పేయిని అడిగారు. అడిగితే ఆయన రమ్మనమానంటే సరే. మే ఇద్దరు మాట్లాడుకుని వెళ్తున్న టైంలోనే వేరే జర్నలిస్ట్ కూడా ఉన్నారు అక్కడే ఉన్నారు. నేను వస్తాను, ఏమో ఇంటర్వ్యూ కదా ఏముంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, ఈ పోటీలు నాన్సెన్స్ ఏమి ఉండేది కాదు, చాలా హాయిగా ఉండేవాళ్ళం. ఏదైనా పర్సనల్గా ఒక మంచి స్టోరీ చేస్తే దాన్ని బయట పెట్టేవాళ్ళం కాదు, కానీ ఈ ఇంటర్వ్యూలు అవి ఏం కాదు కదా. ఆయన వచ్చాడు, ముగ్గురు వెళ్ళి కూర్చున్నాం. ఆయన వాజ్పేయి వచ్చారు, నా దగ్గర ఆ ఫోటో ఉండాలి, మిస్ అయింది. అయితే ఆయన వస్తూ రాగానే నమస్తే అది ఇది అన్నాం. నాకు హిందీ రాదు, నాకు ఇప్పటికీ రాదు. నాకు వచ్చిన ఏకైక హిందీ ఏంటంటే ఏక్ చాయ్ ఏక్ ఎంటీ, అంతకు మించి ఇంకేం అడగలేదు. ఓకే, అస్సలు రాదు, నేర్చుకోలేదు కూడా. ఒకసారి నేను కిళ్ళిగొట్లో సిగరెట్ కోసమని డబ్బులు ఇచ్చి 2 రూపాయలు ఇచ్చి 2 సిగరెట్లా అన్నాను. అంటే వాడు ఇవ్వట్లేదు, అంతకి 5 నిమిషాలు అయింది, 7 నిమిషాలు అయింది, ఇవ్వట్లేదు. నేను అప్పుడు తెలుగులో ఏ సిగరెట్లు ఇవ్వేంటి అన్న, మా ఆంధ్రభూమి పక్కనే, ఇంకా డబ్బులు వస్తాయి చెప్పాను కదా అన్నాడు. ఆయన హిందీలో చెప్పాడు, ఇంకో రూపాయి ఇవ్వని హిందీలో చెప్పాడు. నాకు ఆ విషయం అర్థం కాలే. నేను 5 నిమిషాలు వెయిట్ చేశాను వాడి దగ్గర. వాడికి నా డబ్బులు తీసుకుని సిగరెట్లు ఇవ్వట్లేదు, ఆ హిందీ నాది. అంటే ఆయన వచ్చారు, శ్రీనివాసరావుకి హిందీ బాగా వచ్చు, పరిచయాలు అయ్యాయి. పరిచయాలు అయిన తర్వాత ఆయన ఫస్ట్ అన్న ప్రశ్న, ఆయన ఫస్ట్ మాతో మాట్లాడిన మాట, కాఫీ ఏమైనా వచ్చిందా మీకు? ఫస్ట్ ప్రశ్న. ఎవరన్నా తెచ్చిచ్చారా? లేదు, ఇప్పుడే వచ్చాము. నిజానికి అక్కడ ఎవరు దూరంగా భయంగా ఉన్నారు. హాస్పిటాలిటీకి సంబంధించిన వాతావరణం లేదు అక్కడ, ఎందుకు లేదో తెలియదు. ఆయన ఎవరినో కాఫీ తెమ్మని చెప్పాడు. కాఫీ తాగిన తర్వాత 40 నిమిషాలు మాట్లాడుకుందాం మనం అని ఆయనే చెప్పాడు. 40 మినిట్స్ మాట్లాడుకుందాం, మీరు మాట్లాడాల్సింది మీరు అడగండి, నేను మాట్లాడాల్సింది నేను మాట్లాడతాను. ఈ 40 నిమిషాలు మాటలు పత్రికలో రావాల్సిన అవసరం ఏం లేదు. నేను 3 యంగ్ జర్నలిస్టులతో గడుపుతున్నాను అని చెప్పాడు. నేను దానికి పడిపోయాను, అరే అంత గొప్ప రా అని. ఇంట్రడక్షన్, శ్రీనివాసరావు ఇంట్రడక్షన్ చెప్పాడు, నేను ఇంట్రడక్షన్ చెప్పాను, ఐఎమ్ సో అండ్ సో అని. నేను కాస్త అప్పట్లో నాకు కాలేజీ డేస్లో ఉన్న కమ్యూనిస్టు ఇవి ఉంటాయి కదా చిన్న చిన్న, ఆయనతోటి ఓ మాట అన్న. నేను అన్న మాటని ఈయన హిందీలో ఆయనకి చెప్పాడు. బీజేపీ అంటే నాకు వ్యతిరేకత అది ఏమి లేదు, కానీ కమ్యూనిస్టు పార్టీలు కూడా చూస్తాను నేను, కాస్త వాళ్ళ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది, ఆ ప్రశ్నలు కూడా అడుగుతాను.
మీరు ఏమనుకోకూడదు. భయం. అవతల వాజ్పేయి మామూలుడా, ఒక ప్రధాని ఇంకా నెక్స్ట్ ప్రధాని అయిపోతాడు, ప్రధాని మామూలుడా. మనం బచ్చాగాళ్ళం. అసలు ఆయన చూస్తుంటేనే అద్భుతం. ఆ పక్కన కూర్చోవడం అంటే ఇంకా అంతగా ఏముంటుంది అంటే ఆయన చాలా అద్భుతమైన మాట అన్నాడండి. ఇప్పుడున్న నాయకులు ఆ మాట వస్తుందని ఊహించను నేను. ప్రతి మనిషికి ఏదో ఒక సిద్ధాంతం ఉండాలి. ఫస్ట్ సిద్ధాంతం ఉండాలి. అది నాకు సంబంధించిన సిద్ధాంతమా, నీకు సంబంధించిన సిద్ధాంతమా అని కాదు. ఏదో ఒక సిద్ధాంతం ప్రతి మనిషికి ఉండాలి. అలాగే ప్రజాస్వామ్యంలో ఎదుటివాడి సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ గౌరవించే లక్షణం కూడా ఉండాలి. అది నాకుంది అని చెప్పాడు. వ్యతిరేకిస్తూ గౌరవించే లక్షణం కూడా ఉండాలి. ఓకే, అది నాకుంది. మీరు ఏమైనా అడగండి. నాకు నోట మాట రాలే. చాలు. అంతకంటే డెమోక్రటిక్గా ఉండడం అంటే ఇంకా అంతకంటే ఏముంటుంది. అంటే నీకు ఇచ్చే స్వేచ్ఛని నీకు ఇస్తాను, కాకపోతే దాంతో వ్యతిరేకిస్తున్నా కానీ నేను నీకు గౌరవిస్తాను. అంతే అంతే. అదే చెప్పాడు. 40 minutes అనుకున్నాము, 1.5 hours అయింది. ఆయనతోటే లంచ్ చేసాము. అది ఇందాక మనం దురదృష్టం ఈ సెల్ ఫోన్లు అవి ఇవి అనుకున్నాం కదా, అవి అప్పుడు వచ్చి ఉంటే వేరేలా ఉండు. 7-8 ఫోటోలు ఇలా అని సెల్ఫీలు ఏం లేవు. ఏదో ఒక ఫోటో ఉంది, ఎక్కడ ఉండాలి అది. సో ఆయనతోటి అది మంచి ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత కూడా బాంబేలో ఆల్ ఇండియా బీజేపీకి సంబంధించిన మీటింగ్ అయింది. దానికి ఈ శ్రీనివాసరావు నేను ఇద్దరు బాంబే వెళ్ళాం. ఓకే, మీటింగ్కి కవర్ చేయడానికి. అక్కడ ఆ మీటింగ్లోనే అద్వానీ మా ప్రధాని వాజ్పేయి అని అనౌన్స్ చేశారు. భారతీయ జనతా పార్టీ ప్రధాని వాజ్పేయి అని అద్వానీ అనౌన్స్ చేసింది అక్కడే. అప్పటి వరకు ఒక క్లాష్ ఉండేది అందరికీ. అద్వానీ ప్రధాని అవుతాడా, వాజ్పేయి ప్రధాని అవుతాడా, వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు. నాన్న చెత్త మాట్లాడుకునేవారు వాళ్ళ గురించి. వాళ్ళు చాలా అద్భుతమైన స్నేహితులు, చాలా గొప్ప స్నేహితులు. ఆ పార్టీలోనూ బయట కూడా, ఇతర పార్టీల్లో కూడా ఈ చర్చ జరుగుతోంది అనే విషయం వాళ్ళిద్దరికీ తెలుసు. దానికి ఎలా పులి స్టాప్ పెట్టాలి, ఎవడు పులి స్టాప్ పెట్టాలి, ఆ పని అద్వానీ తీసుకున్నాడు. చాలా ఓపెన్గా భవిష్యత్ ప్రధాని మా ప్రధాని, బీజేపీకి సంబంధించిన ప్రధాని వాజ్పేయి అని అనౌన్స్ చేశారు. ఓకే, అది కవర్ చేసే అదృష్టం కలిగింది నాకు ఆ మీటింగ్ కూడా, మా ప్రస్థానంలో. ఇక ఇబ్బందులు కూడా జరిగాయి కొన్ని వేరే 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 రకాల. సో పార్టీల పరంగా ఇదైతే జరిగింది ఓకే, కానీ మీ మీద జరిగిన దాడి, దాని గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాలి. ఏంటంటే జర్నలిస్టుల మీద జరిగే దాడులు అది జరుగుతూ ఉన్నాయి. అది మీ మీద జరిగిన దాడి, దాని గురించి మాట్లాడాలనుకుంటున్నా. దాడి అంటే నేను రైల్వేస్ చూసేవాడిని. రైల్వే టెండర్స్ పడతాయి, టెండర్లు వచ్చి చాలా పెద్ద వర్కులు వచ్చేవి. టెండర్లు అవి వేసేవారు, అది చేసేవారు. ఒకసారి 100 కోట్ల రూపాయల వర్క్, అది వర్కులు 100 కోట్ల రూపాయల వర్కులు. మేబీ నాకు గుర్తున్నంత వరకు హుబ్లీ నుంచి గోవా వరకు వర్క్ అది. మీటర్ గేజీ, బ్రాడ్ గేజీ, ఆ పెద్ద వర్క్ అది. దాంతోపాటు మొత్తం స్టేషన్స్ అన్నీ చేయడం, ఆ పెద్ద వర్క్. దాన్ని పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఆయన, ఇతర కాంట్రాక్టర్, రైల్వేకి సంబంధించిన ఇతర కాంట్రాక్టర్లు, A1 కాంట్రాక్టర్స్ అందరూ వాళ్ళు బిడ్లు వేస్తారు. ఈ పొలిటికల్ పార్టీకి సంబంధించిన మనిషి అక్కడ కూర్చున్నాడు ఫిజికల్గా కూర్చుని ఎవరి చేత నా టెండర్లు వేయించలే. అసలు రైలు నిలయంలో కూర్చున్నాడు, అలా చెట్టు కింద అలా బండి మీద కూర్చున్నాడు ఆయన. ఎవరు రావటం లేదు, టెండర్లు వేయట్లేదు, వాళ్ళ మనుషులు మాత్రమే వేస్తున్నారు. ఒక అరాచకపు వ్యవహారం నడిచింది. నాకు ముందు రోజు తెలుసు అది జరుగుతుందనే విషయం తెలుసు, ఎవరు అనేది తెలియదు. ఎవరు తెలియదు, బట్ ఎవరో ఆపుతారని నాకు రైల్వే GM నుంచి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సంథింగ్ ఆయన నేను బాగా మాట్లాడుకుంటూ ఉండేవాడు ఉంది. నేను మల్కాజ్గిరిలో ఉండేవాడిని. మల్కాజ్గిరి నుంచి ఆఫీస్కి వస్తూ రైలు నిలయంకి వెళ్ళాను. ఆయన కూర్చున్నాడు, ఎవరు టెండర్లు వేయట్లే. నేను ఇమీడియట్గా ఫోన్ చేశాను మా ఎడిటర్ గారికి. సార్ ఏదో ఉంది అంటే, నువ్వు ఇంకెక్కడికి వెళ్ళకు, వేరే బీట్లు వేరే అసైన్మెంట్లు ఏమొద్దు, ఎవరో ఒకళ్ళు వెళ్తారు, అక్కడే ఉన్నాడు ఆయన. సరేనా, అక్కడే ఉన్నా.
టెండర్ టైం అయిపోయే వరకు 4:30 వరకు అక్కడే ఉన్నా. ఎప్పుడూ టెండర్ అయ్యలే. ఈలోపు మా కెమెరామ్యాన్ని తెప్పించాను, వాడు దూరం నుంచి ఫోటోలు తీశాడు, హడావుడి అయింది. అది నేను ఆ మర్నాడు వార్త రాశారు. ఓకే. ఒక రాజకీయ నాయకుడు, అధికార పార్టీ నాయకుడు, ఆయన ఇలా చేశాడు అని ఫోటోలతో సహా పెద్ద వార్త. అసలు టెండర్ అంటే, ఆ టెండర్ ఏంటి, ఎంతమంది వేయాలనుకున్నారు, సౌత్ సెంట్రల్ రైల్వేలో A1 కాంట్రాక్టర్ ఎవరు, ఎంతమందికి అర్హత ఉంది, ఎన్ని టెండర్లు పడ్డాయి, అవి అని మొత్తం డీటెయిల్ తోటి ఒక పెద్ద స్టోరీ చేశాను. దట్ వాస్ బ్యానర్. ఆ వార్త ఈనాడు మన ఆంధ్రభూమిలోను, టక్కన క్రానికల్లో, ఇంగ్లీష్ పేపర్లో కూడా నా పేరుతోటి బ్యానర్ వచ్చింది స్టోరీ. ఆ మొన్నాడు ఆ టెండర్లను క్యాన్సిల్ చేసింది. ఓకే. రైల్వే డిపార్ట్మెంట్ ఆ టెండర్లను క్యాన్సిల్ చేసింది. మళ్ళీ ఫ్రెష్గా టెండర్లు పిలుస్తాము అంది అని కొన్ని నామ్స్ పెట్టుకున్నారు. ఒకటి. రెండోది ఏంటంటే టెండర్ ఎక్కడ వేయాలి అనేది కూడా మేమే డిసైడ్ చేస్తాము, ఎవరికి తెలియకుండా ఉండడం కోసం అని అయితే పక్కనకి పెట్టుకున్నారు వాళ్ళు. ఆ వార్త కూడా ఇచ్చాను, ఫాలో పార్ట్ ఇచ్చాను. అయిపోయింది. అది అయిన తర్వాత ఒక వారం రోజులకి మన అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీలో క్వశ్చన్ అవర్, పొద్దున్న క్వశ్చన్ అవర్ ఉంటుంది 8ంటికి, 9:30 వరకు ఉంటుంది. తర్వాత 0 అవర్ ఏదో ఉంటుంది. తర్వాత 304 చర్చలు జరుగుతాయి. సో పొద్దున్న క్వశ్చన్ అవర్ రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు మధ్యాహ్నం అది అయిపోయిన వెంటనే ఆఫీస్కి వెళ్ళి ఆ వార్తలు రాసి ఇచ్చేయాలి. ఇలా కంపోజింగ్ లేదు, రాసి ఇవ్వడమే, రాసి డెస్క్లో ఇచ్చేయాలి. అక్కడ ఉంటారు ఎవరో ఒకళ్ళు. మళ్ళీ లంచ్ అయిన తర్వాత 304 కవర్ చేయాలి. అంటే 304 అంటే ఏదో ఒక అంశం మీద గంటలు డిస్కషన్ చేయాలి. అది ఒకటే కూర్చుని రాయలేడు, ఒకటే కూర్చుని నోట్ చేసుకోవడం అది అతనికి రిలీవర్గా మనం వెళ్ళాలి. ఇది క్రమం ప్రతి చోట జరుగుతుంది. నేను ఆ రోజు నాది క్వశ్చన్ అవర్ ఇచ్చాను, రిపోర్టింగ్ చేసుకున్నాను. 9:15 ఎంతో అయింది. నేను ఆఫీస్కి బయలుదేరు సికింద్రాబాద్. రవీంద్ర భారతి అక్కడికి వచ్చేటప్పటికి నన్ను ఒక 2 వెహికల్స్ ఫాలో అయ్యాయి. బైక్లా? 2 మోటార్ సైకిల్, బజాజ్ కబ్ అని నా బండి. ఈ చెయ్యి మెల్లి తిరిగిపోయేది కానీ అది ముందుకెళ్ళేది కాదు, అంత దారుణమైన బండి అది. అసలు దానికి ఊపిరి ఉండేది కాదు. అది ఎప్పుడు మరణిస్తుందా అని భయం వేసేది నాకు. రోడ్డు మీద ఎప్పుడో మరణిస్తుంది అది, మన పరిస్థితి ఏంటో తెలియదు. దాని మీద మెల్లిగా వెళ్తున్నాను. ఇటు ఒక వెహికల్, ఇటో వెహికల్ వచ్చారు. వాళ్ళు ఏం మాట్లాడలేదు, పక్కన ఉంటారు కదా. హైదరాబాద్లో లెఫ్ట్ సైడ్ నుంచి రావడం సాధారణమే. అదే అనుకున్నాను. ఈ యువతలో కూర్చున్న అతను వాళ్ళ కళ్ళతో మాట్లాడుకున్నారు. ఎంత కత్తి ఉంది ఏదో, అది తీసి ఇక్కడ పొడిచారు. అది అదృష్టం ఏంటంటే షర్ట్ ఉండడం ఒకటి, రెండోది ఏంటంటే వీళ్ళు ఇలా పొడవడం వల్ల ఇక్కడ నుంచి పొడిచారు. సో ఆ పై చర్మం లేచింది. ఓకే. అదృష్టం అది ఇలా వెళ్ళలే, ఇలా వెళ్ళింది. ఇది ఆ మచ్చ ఉంటుంది ఇప్పుడు. ఓకే. అది కొద్దిగా ఇదై నేను పడిపోయాను. వాళ్ళు వెళ్ళిపోయారు. సింపుల్, అంతే. లేదు వాళ్ళు ఎవరో తెలియదు, ఎందుకు పొడిచారో తెలియదు. పైగా పొడిచేంత సినిమా లేదు నాకు తెలుసు ఆ విషయం. నాకు శత్రువులు ఎవరు ఉంటారు? పైగా నేను ఎక్కడ ఉంటే అక్కడ 10 మంది ఉంటారు నవ్వుతూ, చాలా హాయిగా మాట్లాడతారు. చక్రధర్ అనే వాడికి సాధించుకున్న గొప్ప విజయం ఏంటంటే ఇన్ని సంవత్సరాల జీవితంలో నేను ఎక్కడ ఉంటే అక్కడ 10 మందో 8 మందో 7 ఉండి వాళ్ళు ఆనందంగా నవ్వుకుంటారు, చాలా హాయిగా నవ్వుకుంటారు. అంత నాకున్న కోనసీమ మాట. అది రీడవడం బాబు పొడిచి వెళ్ళిపోయాడు. నాకు ఎందుకు పొడిచాడో కూడా తెలియదు. సరే బాబా మళ్ళీ దాన్ని ఏమంటారు, అసెంబ్లీకి వచ్చేసారు. షర్ట్ అంతా తడిసిపోయింది. నాకు ఏం చేయాలి అక్కడికి వెళ్ళేప్పుడు? ఇది రక్తంతోనే అసెంబ్లీకి వెళ్ళిపోయాను. మరి ఎక్కడికి వెళ్ళాలి నాకేం తెలియదు కూడా. నేను వెళ్ళేటప్పటికి పైనుంచి 2 రిపోర్టర్లు వస్తున్నారు. వాళ్ళు ఏంట్రా ఏవో నొప్పి వస్తుంది బాగా. వాళ్ళు బండి ఎక్కించుకుని గాంధీకి తీసుకెళ్ళారు. గాంధీకి తీసుకెళ్ళి ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం. జర్నలిస్ట్ సంఘాలు కొద్దిగా అల్లరి చేసాయి, కనుక్కోలేకపోతున్నాము అది ఇది అన్నారు. ఎందుకంటే ఆ బండి సీసీ కెమెరాలు అది ఏం లేవు. ఇది మిద్దంగా నాకు ఎవరు చేశారు అనేది నాకు తెలుసు, నేనైతే ఏం చెప్పలే. 10 రోజులకి అది ఇందాక చెప్పాను కదా, అది ఇలా వెళ్ళుంటే ఇవాళ ఇంటర్వ్యూ ఉండకపోను. ఏమో తెలియదు. ఇలా వెళ్ళింది కాబట్టి పెద్ద ఇది లేదు. ఆ మచ్చ మిగిలింది. అది మరక మంచిదే అని అది అడ్వర్టైజ్మెంట్లో మచ్చ మంచిదే అని చెప్పుకుందుకు మచ్చ మిగిలింది గుండెల మీద. అదొక ఇన్సిడెంట్.
పెద్ద ఇన్సిడెంటే అది. అంటే చావు తప్పి కన్ను లొట్టపోయేదో అంటారు కదా, అలాంటి అదొక ఇన్సిడెంట్ జరిగింది. అది కొంచెం తర్వాత ఇంకా ఆ స్థాయిలో బెదిరింపులు బాగుంటాయి, చాలా బాగుంటాయి. నేను నాకు చాలా ఎంజాయ్ చేస్తాను, చాలా ఎంజాయ్ చేస్తాను. అంటే నేను ఇప్పుడు అమలాపురం వెళ్ళిపోయాను కదా, అమలాపురంలో ఒక విశాలాంధ్ర పత్రికకి నేను 3.5 సంవత్సరాలుగా చక్రవాకం అని కాలం రాస్తున్నా. అంటే పొలిటికల్ రాస్తాను, స్పోర్ట్స్ రాస్తాను, జనరల్ రాస్తాను, ఏదైనా విషాదం, నా ఇష్టం, అది నా కాలం. ప్రతి శనివారం నాడు అది నా స్పేస్, అందులో నేను నింపుకుంటాను. వాళ్ళు ఎడిటర్ గారు వాళ్ళు ఎవరు ఎప్పుడు, ఎందుకంటే నాకు ఇచ్చాడు ఆయన అవకాశం న్యాయమని. అది చాలా తక్కువ మందికి జర్నలిస్టులకే వస్తుంది. అలాంటి అవకాశం రావడం అనేది చాలా అదృష్టంగా చూడాలి. అంటే మనలో ఏమైనా విద్వత్తు ఉంటే వాళ్ళు ఇస్తారు. అది రాస్తున్నాను, అది రాస్తున్నప్పుడు బాగుంటుంది. ఒకసారి నేను పొలిటికల్ రాస్తాను, ఆ పొలిటికల్ ఎవరో ఒకళ్ళ మీద రాస్తాం, పెద్దవాళ్ళ మీద రాస్తాం కదా. అప్పుడు ఫోన్లు వస్తాయి, ఫోన్లు వచ్చి వాడు బూతులతోటి మొదలు పెడతాడు. ఒరే అంటాడు, తర్వాత బూతులు తిడతాడు. వింటాను, బాగుంటుంది నాకు, అది చాలా హాయిగా ఉంటుంది చెవులకి. విని, ఎందుకంటే మనం చాలా కాలం పనిచేసాం కదా, అవి విని కూల్గా విన్న తర్వాత అప్పుడు కాదమ్మా నువ్వు చెప్పేది అది కాదు, నువ్వు ముందు కూల్గా కూర్చుని ఒక్కటికి 3 సార్లు చదివి ప్రతి లైనా అర్థం చేసుకుని అప్పుడు ఫోన్ చేయి. అప్పుడు కూడా నీకు తిట్టాలనిపిస్తే నాకు చెప్పు, మళ్ళీ ఫోన్ చేయి. నువ్వు అడ్రస్ పెడితే నేను నీ దగ్గరకు వస్తా, నువ్వు కొట్టి నీ కోపం తీర్చుకో. ఒకసారి చదివి నీకు ఆయన మీద ఉండే ప్రేమతోటి ఇంకో దాంతో నన్ను తిట్టడం కాదు, అది పద్ధతి కాదు, డెమోక్రటిక్గా ఉండాలి. ఒకళ్ళకైతే కొంచెం సీరియస్గా చెప్పా, అంటే మరీ దారుణంగా తిట్టాడు అతను, చాలా అంటే చాలా అసహ్యంగా బూతులు తిట్టాడు. అతనికి మాత్రం నా మొత్తం కెరీర్లో ఈ మధ్య ఒక ఏడాది అయిందేమో, అతనికి చాలా సీరియస్గా తిట్టాను, బూతులు తిట్టాను. అంటే ముందు సాఫ్ట్గా చెప్తే చదవండి అది ఇదని సాఫ్ట్గా చెప్పాను, సరే అన్నాడు. సరే అని ఫోన్ పెట్టేశాడు, ఫోన్ పెట్టేసి చదివాడు, మళ్ళీ 2-3 సార్లు చదివాడు, చదివి ఫోన్ చేశాడు, అన్న ఇందాక తప్పు మాట్లాడు, అప్పుడు తిట్టా. నౌ ఇట్స్ యువర్ టర్న్. నా చేతిలోకి వచ్చి అప్పుడు తగులుకున్నా. ఏమనుకుంటున్నారా మీరు జర్నలిస్టులు అంటాను, నీ ఇష్టం వచ్చినట్టు తిడతావా, నేను రాసిన దాంట్లో ఏది అండర్లైన్ పెట్టు, చెప్పు, ఉందా కాదా చెప్పు, నీ ఇష్టం వచ్చినట్టు ఇలా చేస్తే అలాగా. అది ఈ మధ్య అసహనపు వాతావరణం పెరిగిపోయింది. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. లక్ష్మీపార్వతి తెలుగుదేశం, బీజేపీ 2 పొత్తుతో ఎలక్షన్కి వెళ్ళాయి, ఓడిపోయారు, అది వేరే విషయం. అప్పుడు ఇప్పుడున్న బీజేపీ కాదు, అది మామూలుగా ఉంది, ఓడిపోయారు. అంటే మనుషులు, వ్యక్తులు ఎంత గొప్పగా ఉంటారు అని. ఓడిపోయిన తర్వాత ఒక 4 రోజులకే వాళ్ళిద్దరికి మధ్య పొత్తు పోయింది. ఓడిపోయిన తర్వాత ఆటోమేటిక్గా పొత్తు పోయింది, వాళ్ళు పొత్తు పోయింది. నాకు ఎందుకు పోయింది అనే విషయం నాకు తెలుసు. ఓకే, నాకు తెలుసు, ఒక వ్యక్తి వల్ల పోయింది, మిగతా వాళ్ళు ఎవరికి ఇష్టంలే. పొత్తు ఉండాలి, మనం బలపడాలంటే ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఎంత కాదనుకున్నా లక్ష్మీభారత్ తెలుగుదేశానికి కొంత క్యాడర్ ఉంది, ఇప్పుడు కాదు కదా, ఫస్ట్లో అప్పట్లో కొంత క్యాడర్ ఉంది. సో పొత్తు ఉండాలి, కానీ ఒకళ్ళ వల్ల పోయింది. అది చాలా బలంగా కేంద్రంలో పార్టీలో చాలా బలమైన వ్యక్తి, బలమైన శక్తి, ఆయన పావులు కదిపాడు. మొత్తానికి ఏం చేశాడో వాళ్ళిద్దరికి మధ్య పొత్తు పోయింది. పొత్తు పోయిన విషయం నాకు పూర్తి స్థాయిలో పాయింట్ టు పాయింట్ తెలుసు. ఎందుకు పోయింది, ఎలా పోయింది, ఎలా పోవాలనుకున్నారు, ఎలా పోయేలా చేశారు, దానికి ఎవరెవరు ఏం చేశారు, మొత్తం పొలిటికల్ స్టోరీ తెలుసు. మొత్తం నాకు ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ నుంచి మొత్తం తెలుసు నాకు. నేను స్టోరీ ఫైల్ చేశాను, పొలిటికల్ స్టోరీ ఫైల్ చేశాను. చేస్తే దానికి హెడ్డింగ్ ఎడిటర్ పెట్టాడు, మా ఎడిటర్ గారు పెట్టారు, ఆయనే శిఖండి, పొత్తు పోవడానికి ఆయనే శిఖండి అని పెట్టాడు హెడ్డింగ్. పొద్దున్న స్టోరీ వచ్చేసింది. ఆయన నాకు ఇందాక చెప్పిన గెస్ట్ హౌస్ ఉంది కదా, దిల్కుష్లో ఉండి నాకు కౌరు పెట్టాడు. నేను వెళ్ళాను, ఎవడు చెప్పాడు నీకు, నేనే మొత్తం కారణం అని రాశావు అది అని నా మీద, నువ్వు చచ్చినట్టు రిజైన్ రాయాల్సిందేను, అదే పేజీలో వేయాలి, ఫస్ట్ పేజీలో అని రిజైన్ ఇచ్చారు. సరేనా, నేను వెళ్ళి ఎడిటర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది సార్ అన్న, రాసిచ్చే, తెలుసు మన అందరికీ, కానీ ఏం చేస్తాం, రాసిచ్చే. రాసేసా,
రాసేసి ఆ వెటకారం ఒకటి ఉంటుంది నాలో, చాలా దారుణంగా ఉంటుంది. అంతేనా? గోదావరి దానికి నేను శిఖండిని కాదు అని ఆయన పేరు పెట్టాను. మీ కెరియర్లో సో కొన్ని సీరియస్ ఇన్సిడెంట్స్ అండ్ కొన్ని బాధాకరమైన ఇన్సిడెంట్స్ అన్నీ మాట్లాడుకున్నాం, కానీ కొన్ని మర్చిపోలేని గమ్మత్తైన మెమరీస్ కూడా ఉండే ఉంటుంది. అలాంటి దానిలోంచి ఒక్క మెమరీ. మెమరీ ఒకటిను, రెండోది నాకు చాలా చాలా ఇష్టమైన స్టోరీ, బాగా దానివల్ల చాలా ఉపయోగపడింది. ఓకే. ఇది కూడా వరంగల్ జిల్లాలో తొర్రూరు మండలం. ఇక్కడ ఒక ఆర్ఎంపీ డాక్టర్, గిరిజన ప్రాంతం. గిరిజన ప్రాంతంలో చుట్టుపక్కల గిరిజనులు అందరూ ఉంటారు. అతను ఒక 4-5 సంవత్సరాలుగా ఆ గిరిజన తాండాల్లో ఉన్న మహిళలు ఏ అనారోగ్యంతో వెళ్ళినా వాళ్ళ గర్భసంచి తీసేస్తున్నాడు. ఓకే. అతను డబ్బుల కోసం ఏదో ఒక లింక్ పెట్టి గర్భసంచి తీసేస్తున్నాడు. వాడు 2-3 ఏళ్ళు చేశాడు ఆ పని. వాడు దానివల్ల బాగా సంపాదించుకున్నాడు. వాడు అంటే ఇప్పుడు వాళ్ళ అమాయకత్వం ఏంటంటే తలపోటు వచ్చింది, ఒళ్ళు నొప్పులు అవి ఉన్నాయి, వాడికి 10 రూపాయలు ఇస్తే మందులు ఇస్తాడు. అదే గర్భసంచి ఆపరేషన్ అనుకోండి 3,000 ఇస్తారు. వాళ్ళకి తెలియదు. దానికి లింక్ పెట్టాడు వాడు. ఓకే. లింక్ పెట్టి తీసేస్తున్నాడు. నాకు ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న ఒక మిత్రురాలు ఆవిడ చెప్పింది, వాడు లోకల్గా ఉన్న జర్నలిస్టులందరినీ మేనేజ్ చేసాడు, ఎవరు రాయకుండా చేశాడు, చాలా హింస జరుగుతోంది అక్కడ, బాగాలేదు. సరే అని నేను వెళ్ళా, ఆ ఊరు వెళ్ళాను. అంటే ఆ 2-3 తండాలు, అంటే ఎంత ప్యాథటిక్ కండిషన్ అంటే 30 ఏళ్ళ లోపు, 25 నుంచి 30 ఏళ్ళు 33 అలా ఉన్న వాళ్ళకు కూడా గర్భసంచి తీసేశాడు వాడు. దానివల్ల ఏం జరిగిందంటే వాళ్ళు శారీరకంగా దారుణంగా అనారోగ్యంతో పాలైపోయారు, ముసలాళ్ళు అయిపోయారు. ముసలాళ్ళు అయిపోయి పిల్లల్ని పెంచలేని పరిస్థితి వచ్చేసి వాళ్ళకి ఆ విషయం తెలియట్లే. చాలా ట్రాజిడిక్, చాలా అంటే చాలా దారుణంగా. వాళ్ళు మాట్లాడుతుంటే ఏడు చేస్తున్నారు, వాడిని ఏం చేయాలో తెలియదు. అతను పొలిటికల్గా మంచి సౌండ్ ఉన్న మనిషి. ఆ స్టోరీ చేశాను. ఆ స్టోరీ 3 రోజులు వరుస సిరీస్ రాశాను ఆంధ్రభూమిలో. గిరిజనుల గర్భసంచి, ఆ డాక్టర్కి డబ్బు సంచి, అది టైటిల్. గిరిజనుల గర్భసంచి, ఆ డాక్టర్లకు డబ్బు సంచి. 3 రోజులు రాశాను. 3 రోజులు ఎంక్వైరీ జరిగింది వాడి మీద. 4వ రోజు వాడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారు ఇమీడియట్గా. ఆల్మోస్ట్ ఒక 4 నెలల లోపే అతనికి 8 సంవత్సరాలు జైలు వేశారు. ఈ ఎవరైతే నష్టపోయారో శారీరకంగా ఉన్న అమ్మాయిలు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్థానిక ఎమ్మెల్యే, ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఆర్థికంగా వాళ్ళని ఆదుకున్నారు. ఆ వార్త వాళ్ళు నాకు ఫోన్ చేశారు, నేను వెళ్ళాను. ఒకళ్ళ 5-6 నా చేత వాళ్ళు చెక్కులు ఇప్పించారు. ఆ వార్త నాకు చాలా అంటే చాలా అద్భుతమైన సాటిస్ఫాక్షన్. అది చాలా, అసలు మామూలు సాటిస్ఫాక్షన్ కాదు. అదొకటి. ఇంకో రెండో ఇన్సిడెంట్ చెప్తా. ఇది కూడా చాలా మిగిలిపోయి ఉన్నాయి. ఇవి చాలా, ఇక్కడ మెహందీ అని ఉంటుంది చార్మినార్ దగ్గర. మెహందీ అది ఈ వ్యభిచారానికి సంబంధించిన వీధి. అంటే ఒకప్పుడు రాజులు, ఈ నిజాం వాళ్ళు గాన కచేరీలు, ఇంకోటి ఏవో పెట్టుకునేవాళ్ళు ఆడవాళ్ళు. ఆ కాలక్రమంలో అది ఆ వీధి కింద మారింది. ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆవిడ వాళ్ళలో మార్పు తీసుకురావాలి అని మంచి ఆశే, కానీ ఎగ్జిక్యూషన్ బాగాలే. ఆవిడ ఏం చేసిందంటే హఠాత్తుగా ఒకరోజు రాత్రి వాళ్ళందరినీ వ్యాన్ ఎక్కించేసి యూసఫ్గూడలో ఉన్న ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి తీసుకెళ్ళిపోయి ఆ ఆఫీసు వెనకాల ఒక చిన్న వరండా లాగా ఏదో ఉండి లాక్ ఉంటే అందులో దోసి లాగేసేసి వాళ్ళని, అంటే ఆవిడ ఉద్దేశం ఏంటో మనకి తెలియదు, కానీ ఆవిడ పడేశారు. వాళ్ళందరూ ఉన్నారు దానికి దగ్గరలోనే మా ఫోటోగ్రాఫర్ ఇల్లు.
వాడికి విషయం తెలిసింది ఫోటోగ్రాఫర్. నేను సెక్రటరియట్లో ఉన్నా, వాడు వచ్చాడు. రే బావా అదేంట్రా అది దారుణం కదా, అసలు ముందు వెళ్దాం అని. సరే అని వెళ్ళాం. మేము ఆ ఇనప దీనికి యువతలు ఉన్నాం. ఆ లోపల ఒక 60 మంది 40-50 మంది ఆడవాళ్ళు ఉన్నారు. మేము ఏమైందమ్మా అంటే వాళ్ళు చెప్పట్లేదు, అరుస్తున్నారు. బాగా 2 పోలీసులు కాపలా పెట్టారు, బీభత్సంగా అరుస్తున్నారు. మీరు ఫోటోలు తీశారంటే మేము ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటాం. వాళ్ళు అన్నారు లోపల నుంచి, మీరు మా తాళం తీసి మమ్మల్ని బయటకు తీసుకొస్తేనే మేము మాట్లాడతాం. ఈ లోపు మేము లోపల ఉండగా మీరు ఫోటోలు తీసారా, మేము ఇక్కడ సూసైడ్ చేసుకుంటాం అని చాలా బీభత్సం చేస్తున్నారు. ఇంకా అప్పుడు నేను ఏం చేశానంటే ఆ కానిస్టేబుల్ ఉన్నాయి, అమ్మ ఏం కాదు, ఏమవదు, తాళం తీయండి, వాళ్ళతో మాట్లాడిన తర్వాత మళ్ళీ లోపలికి పంపించేయండి, బయట ప్రపంచానికి తెలియాలి కదా. దురదృష్టమో అదృష్టం ఏంటంటే ఆ 2 కూడా కానిస్టేబుల్ లేడీసే. ఒకవేళ మగ పోలీసు ఎవరన్నా ఉంటే వాడు నేను చేద్దాం అనుకున్న కుట్రని వాడు తెలుసుకుని ఆపేసి ఉండు. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ చేత మాట్లాడించాలి, అది వాడి కుట్రలా కనిపిస్తుంది. సరే మొత్తానికి ఆ ఆడపిల్లలతో చెప్పాను. వాళ్ళు ఎందుకో దురదృష్టం ఎందుకు అంటున్నానంటే వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు. అది నాకు ప్యాథటిక్ వ్యవహారం. సరే అది అయితే తర్వాత చేయించాను అనుకోండి, నేనే వెళ్ళి మళ్ళీ 3 రోజుల్లో మళ్ళీ రివోక్ చేయించాను, నేనే చేయించాను వాళ్ళిద్దరు. సరే వీళ్ళు తాళం తీశారు. మొత్తం లోపల ఉన్న 40-50 మంది మీద పడిపోయారు, మొత్తం మీద పడిపోయారు. మా కెమెరామెన్ పారిపోయాడు. కెమెరా అంటే వాడి భయం ఏంటంటే కెమెరా ఎక్కడ పడగొడతారు అని. ఇప్పుడు ఈ కెమెరామెన్లు వచ్చే ఆయుధం అదే కదా, వీళ్ళు పగలిందంటే కష్టం. వాడు పారిపోయాడు. ఆ 2 కానిస్టేబుల్, నేను, ఓ 40-50 మంది ఆడవాళ్ళు తప్ప ఇంకెవరు లేరు. మీరు నమ్మరు వాళ్ళు ఎంత కోపంతో ఉన్నారంటే ఒక అమ్మాయి ఇక్కడ కరిచేసింది, ఇది గిల్లేశారు, ఇష్టం వచ్చినట్టు చేసేసారు. ఎవరు రా ఏం రాస్తారా అట్టి ఇదే అని అసలు బూతులు తిడుతున్నారు. నాకు తప్పించుకుందుకు లేదు, ఏం చేయాలి. ఆ 2 ఆడపిల్లలు కానిస్టేబుల్ వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇంకా ఆఖరికి నేను 2 చేతులు పైకెత్తాను. దయచేసి అర్థం చేసుకోండి, మీ గురించి రాయడం కోసం వచ్చాను, దయచేసి ప్లీజ్. ఇంకొంచెం ఒక 5 నిమిషాలు బతిమాలాను. కరిచేసింది ఇక్కడ, ఒక ఆవిడ పీకేసింది, వ్యవసాయం చేస్తున్నారు అంటే వాళ్ళ కోపం అంత దారుణంగా ఉంది. అందులో ఒక పెద్ద ఆవిడ ఉండండి అది ఇది అని, ఆయన అంటారేంటి అది ఇది అని తప్పుకోమని నాకు మంచినీళ్ళు ఇప్పించి అందరూ గోడ మీద కూర్చున్నారు. ఇప్పుడు చెప్పండి అమ్మా ఏంటి అంటే ఆవిడ అందరి తరఫున సారీ చెప్పింది, అదే అయింది. ఏం జరిగిందో చెప్పారు. మమ్మల్ని మేము చేస్తున్న వృత్తి నుంచి బయటకు తీసుకొస్తామన్నారు. 10 రోజులుగా చెప్తున్నారు, ఏం చేయట్లేదు, ఏం చేస్తారో చెప్పట్లేదు. ఆ వృత్తిలోంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చి ఏం చేస్తారో మాకు చెప్పట్లే. వస్తున్నారు వెళ్తున్నారు, హఠాత్తుగా వచ్చి తీసుకొచ్చి ఇక్కడ పడేశారు, ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్తే అప్పుడు సరే అని ఈలోపు మా కెమెరామ్యాన్ వచ్చాడు, ఫోటోలు తీసుకున్నాం. అది నేను ఫస్ట్ పేజీలో పెద్ద వార్త రాశాను, నా ముక్కాముల చక్రధర్ పేరుతో పెద్ద వార్త వచ్చింది. సండే కవర్ స్టోరీ కూడా చేశాను దాన్ని. అయితే ఆ స్టోరీ వచ్చిన తర్వాత వెంటనే ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. నా స్టోరీ వచ్చిన తర్వాత 10 రోజుల లోపు వాళ్ళందరినీ రకరకాల వృత్తుల్లోకి తీసుకెళ్ళారు. నేను ఒక 2 ఏళ్ల పాటు వాళ్ళు ట్రైనింగ్ చేసుకుంటున్న చోటకి నేను మా కెమెరామెన్ తోటి నేను వాడు వెళ్ళాం. వాళ్ళు చాలా ప్రేమగా పక్కన కూర్చుని మాట్లాడడం, మీరే ఆ రోజు అలా చేశారు, మీరు చేయడం వల్ల అని చెప్పడం. ఒక 1 ఏడాది ఎంతో నడిచిన తర్వాత వాళ్ళు వివిధ వృత్తుల్లోకి వెళ్ళిపోయారు. అది నాకు నా జర్నలిస్ట్ కెరీర్లో చాలా మంచి వార్త. ఇంకొకటి గమ్మత్తైనది, మీరు నాతో సపరేట్గా షేర్ చేసుకున్న ఒక ఇన్సిడెంట్ అనేది కూడా మాట్లాడితే అది కూడా తెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఏదది? తాజ్ బంజారాలో జరిగిన అదే 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 అది తాజ్ బంజారాలో ఒక ప్రోగ్రామ్ కవర్ చేయడానికి వెళ్ళాను నేను. నాకు కూడా కెమెరామెన్ ఉంటాడు ఇప్పుడు. అదే అది 1 గంటకి తాజ్ బంజారా 1 గంటకి 12:40కి వెళ్ళాం మేము. ఓకే. కారిడార్లో కూర్చుని వెయిట్ చేస్తున్నాం, 1 గంట అయితే వెళ్దాంలే అని. మామూలుగా ఈ 5 స్టార్ హోటల్స్లో గోడకి ఇలా ఉండి వాటి మీద ఫోన్లు ఉంటాయి, ఇంటర్కమ్ ఫోన్స్.
నేను ఇక్కడ కూర్చున్నాను, అక్కడ మా కెమెరామెన్ కూర్చున్నాడు, గ్యాప్ ఉంది, ఇక్కడ వేరే సోఫాలు ఉన్నాయి, ఈ పక్కన మెట్లు ఉన్నాయి. మెట్లు మించి ఒక అమ్మాయి నడుచుకుంటూ వచ్చింది. నడుచుకుంటూ వచ్చి అటు వెళ్ళిపోయింది. అటు వెళ్ళిపోయిన ఆవిడే మళ్ళీ ఎందుకో ఏదో గుర్తొచ్చింది. గుర్తొచ్చి వెనక్కి వచ్చి నా పక్కనున్న ఇంటర్కామ్ నుంచి, ఇక్కడున్న ఇంటర్కామ్ నుంచి ఫోన్ చేసింది ఆవిడ. ఫోన్ చేసి ఎవరితో మాట్లాడుతోంది, హిందీలో మాట్లాడుతుంది, హిందీలో చెప్తోంది ఆవిడ. ఓకే, నేను విన్నాను. విని చాలా చెప్పాను కదా, కోనసీమ వెటకార వ్యవహారం అది నాకు నష్టాలు చేస్తుంది, లాభాలు చేస్తుంది. ఫ్రెండ్స్ చాలామంది దగ్గర అవుతారు, చాలామంది వీటితో ఏంట్రా జోకులు, బాగా కొంచెం ఇబ్బంది పడుతున్నాం అని అనుకుంటారు, కానీ దగ్గర అవుతారు, ఫైనల్గా దగ్గర అవుతారు, అది వేరే విషయం. సో నేను ఈవిడ ఫోన్ మాట్లాడుతుంటే చాలా అంటే చాలా అందంగా ఉంది. నేను మా ఫోటోగ్రాఫర్ని ఇక్కడ కూర్చున్నవాడిని కొద్దిగా వంగుని, భలే ఉంది శ్రీదేవిలా అన్న, కొంచెం గట్టిగా అన్న. ఆవిడకి వినపడింది ఆ మాట. ఆవిడ ఫోన్ ఇలా మాట్లాడుతున్న ఫోన్ తీసి దాని మీద చెయ్యేసి నా వైపు తిరిగి, లా కాదు శ్రీదేవినే అంది. ఆవిడ శ్రీదేవి, లా కాదు శ్రీదేవినే అంది. అని నేను టక్కన అలర్ట్ అయ్యి లేచాను. వాడు లేచాడు, ఏదో మాట్లాడేసి ఫోన్ పెట్టేసి సారీ అండి గుర్తుపట్టలేదు నేను అంటే, అదే లేదు మీరు శ్రీదేవి లా ఉందన్నారు కదా, నేను శ్రీదేవి నేను అది కూర్చోండి అని ఆవిడతో కూర్చుని ఒక 10 నిమిషాలు సినిమాలో సంబంధించిన అడిగి, సినిమా పేజీ వాళ్ళ కోసం ఒక వార్త రాసి ఇచ్చాను. ఓకే, అది అయిపోయిన తర్వాత మా దగ్గర ఏంటంటే రిపోర్టర్స్ డైరీ అని ఆదివారం నాడు ఒకటి ఉండేది కాలం. అందులో ఇలాంటి ఇన్సిడెంట్లు, సరదా ఇన్సిడెంట్లు ఏమైనా ఉంటే రిపోర్టర్స్ డైరీ దాని పేరు. దాంట్లో ఇంత ఐటమ్లు రాయాలి, షేర్ చేసేసుకోవడం, దానికి బాగుంటుంది, ఇలాంటి ఫన్నీ ఐటమ్స్ అవి రాయాలి. అప్పుడు నేను ఆ వార్త రాసి లా కాదు శ్రీదేవినే అని పెట్టా. అదొకటి నాకు భలే, అంటే చాలా జరుగుతాయి, హఠాత్తుగా జరుగుతూ ఉంటాయి. ఎలక్షన్ జరిగింది, వీరామారావు గారు అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు బీజేపీ. ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, బీజేపీ ఒక్క సీటు కూడా రాలేదు, చాలా చోట్ల అన్ని డిపాజిట్లు కూడా పోయాయి. సరే మేము నా పార్టీ, నేను బీట్లు అవి చూడాలి కాబట్టి నేను తిరిగాను. వీరామారావు గారికి ఒక చిత్రమైన అలవాటు ఉండేది, ఆయన గోల్డ్ కొనుక్కున్నాడు, ఇలా అనుకున్నాడు, ఎక్కువ అలాగే ఉండేవాడు. ఆయన కూర్చుని అలా గోల్డ్ గీలుకుంటున్నాడు. నేను కంటితోటే మా కెమెరామెన్కి ఇలా అని ఆడి ఫోటో తీశాడు. ఫస్ట్ పేజీలో పెట్టాం, సీట్లు ఓట్లు లేవు గోల్డే అని పెట్టాను. ఆయన ఫోటో పెట్టి సీట్లు ఓట్లు లేవు గోల్డే మిగిలే అని పెట్టారు. ఆ మొన్నాడు ఆయన వీరామారావు కౌగులించుకుని, అరే అబ్బా ఎంత అద్భుతం అబ్బా, భలే టాలెంట్, ఎంత భలే చెప్పావు, భలే రాసావు. వేణుగోపాల్ రెడ్డి అని అప్పుడు ప్రధాన కార్యదర్శి, ఈయన ఆ ఫోటో, ఆ రైటప్, అసలు ఎంతసేపు నన్ను హక్ చేసుకుని నన్ను నా గురించి ఎంత అంటే వాళ్ళు భలే ఉండి, అది జర్నలిజం, అది పొలిటికల్ సీన్ అన్నా. ఇది బోల్డెన్ విషయాలు షేర్ చేసుకున్నాము. థ్యాంక్ యూ. తెలియకుండానే ఒక సమయం అనేది కూడా గడిచిపోయింది, తెలియకుండానే. కానీ లాస్ట్ ఫైనల్గా అడుగుదాం అనుకున్నా, 33 ఏళ్ళ జర్నలిజం బ్యాక్గ్రౌండ్ అనేది కూడా ఉంది. సో ఇవన్నీ మానేసి 2021లో రిటర్న్ వెళ్ళిపోయి అమలాపురంకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఇంకా ఎనర్జీ అలాగే ఉంది, కంటిన్యూ చేయాల్సింది కదా, ఎందుకు మీరు అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది? అది నాకు జీవితానికి సంబంధించిన అంశం. అది 2021 వరకు నేను ఆంధ్రజ్యోతిలో ఉన్నాను. అప్పుడు ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాను, బాగుంది. నేను నా వైఫ్ కూతురు బాగున్నాం, బాగానే జీవిస్తున్నాం. మా అమ్మాయి అప్పుడు 9th క్లాస్ అవుతాను. అయితే ఆ టైంలో కరెక్ట్గా అప్పుడే నేను కేర్ ఆఫ్ కూచిమంచి అగ్రహారం అని కథలు రాశాను, మా ఊరి మీద కొన్ని కథలు రాశాను. అవి అప్పుడే సారంగా అనే వెబ్ మ్యాగజైన్లో వచ్చాయి. చాలా నేను అనుకోని ఇదేంటంటే చాలా బాగా హిట్ అయ్యాయి అవి, కూచిమంచి అగ్రహారం, నాస్టాలజీ అవి ఉంటాయి కాబట్టి సూపర్ హిట్ అయ్యాయి. నేను ఆ ఆనందంలో ఉన్నా. చాలా ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రతి ఒక్కళ్ళు మా ఊరు వాళ్ళు కానీ సాహిత్యానికి సంబంధించిన వాళ్ళు బాగా రాసేవని, అది ఆ మూడ్లో ఉన్నాను. ఆ టైంలో
మా మిసెస్కి క్యాన్సర్ వచ్చింది. ఓకే. అది 4th స్టేజ్లో తెలిసింది మాకు. అసలు ఏం తెలియలేదు అప్పటి వరకు. 4th స్టేజ్లో తెలిసింది. డాక్టర్ తీసుకెళ్ళాము, ఏదో చేయించాము. వాళ్ళు 3 నెలలని చెప్పారు డాక్టర్లు. ఇంకొక నెల 15 రోజులు ఎక్స్టెండ్ అయింది. తెలిసిపోయింది తను చనిపోతుందని. ఈ లోపు కథలు ఏవైతే రాశానో ఆ కథలు 15 ఇంకా రాయాలి, బట్ అక్కడితో ఆపేసి అది పుస్తకం వేసి, ఆ పుస్తకం రవీంద్ర భారతిలో ఆ అమ్మాయి నా వైఫ్ మీద, నా వైఫే ఆవిష్కరించింది. ఆవిష్కరించిన నెల రోజులకి తను మరణించింది. ఆడపిల్ల. మన ఉద్యోగాల తెలుసు, మనం ఏ టైంకి వెళ్తాం, ఏ టైంకి వస్తాం తెలీదు. ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ ఏదైనా జరిగి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే పరిగెట్టాలి. ఇంట్లో ఆడపిల్ల ఒక్కతే ఉండాలి, చిన్నపిల్ల ఉంది. ఇవన్నీ ఆలోచించిన టైంలో ఇంక ఎలాగా ఏంటి సరే చేద్దాం అనుకున్న టైంలో నాకు మా అక్కయ్య గారు, మా అక్క శ్యామలాదేవి బహుశా నేను అనుకోవడం దేవుడు అనేవాళ్ళు ఎవరైనా కనపడితే ఆవిడే నాకు, మా అమ్మాయికి. ఆవిడ నన్ను మా ఊరు అమలాపురం వచ్చేయమని చెప్పింది. ఆవిడ పిల్లలు లేరు, మా బావగారు కూడా చనిపోయారు క్యాన్సర్ తోటి. ఓకే. మా బావగారు వాళ్ళు స్థితిమంతులు, కాస్త వాళ్ళకేవో పొలాలు అవి ఉన్నాయి. వచ్చాయి, నువ్వు అక్కడ ఉండలేవు, ఆడపిల్ల కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైనా చేసుకో, పొలంకి వెళ్ళు, సరదాగా పొలం వెళ్ళి చూడు, నీ ఇష్టం వచ్చి నువ్వు రాసుకో. ఇక్కడైతే నువ్వు బతుకుతావు, అక్కడైతే కష్టంగా ఉంది నాకు అనిపిస్తుంది. నువ్వు హైదరాబాద్లో ఉంటే మాత్రం నువ్వు శారీరకంగా ఉంటావని నమ్మకం లేదు నాకు అని కొంచెం గట్టిగా చెప్పింది. సరే అని వెళ్ళిపోయి ఈ 4 సంవత్సరాలుగా అక్కడే ఉన్నాను. ఏదో చిన్నవి రాయడం, అలాగే ఈ కాలం రాయడం, జర్నలిస్ట్గా ఒక ఛానల్లో పనిచేయడం. అదే ఆ ఛానల్లో పనిచేయడం ఉంటే మనకుండే ఒక రాయలేనితనం ఒకటి ఉంటుంది, మనకి రాయలేకపోవడం అనేదాన్ని భరించలేము. అందుకని ఏదో ఒకటి రాయడం, చదువుకోవడం. చెప్పానుగా ఇందాక, సాహిత్యం అంటే నాకు కవిత్వం, సాహిత్యం అంటే ఇష్టం కాబట్టి ఆ కవిత్వము వాళ్ళకి సంబంధించి మాట్లాడడం, ఆ లోకంలో, సాహిత్య లోకంలో తిరగడం. ప్రస్తుతం అదే చేస్తున్నాను. బాగున్నావా అంటే యావరేజ్, పెద్ద బాగున్నాను. అంటే శారీరకంగా మనిషిని ఉన్నాను, మానసికంగా ఉంటుంది కదా, పెయిన్ఫుల్ వ్యవహారం ఉంటుంది, అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. బట్ ప్రస్తుతం అయితే ఓకే, నడుస్తుంది, జీవితం అయితే నడుస్తుంది. ఏదైనా అవకాశం ఉంటే మళ్ళీ అమలాపురం నుంచి మళ్ళీ జర్నలిస్ట్గా, నాకు మీరు ఇందాక అన్నట్టు ఎనర్జీ అనేది చాలా ఎక్కువ లెవెల్స్లో ఉంటుంది, నాకు చాలా ఎక్కువ లెవెల్స్లో ఉంటుంది. నేను ఏ పనైనా అది కాదు అని మాత్రం మొదలుపెట్టాను. అది ఏ పనైనా కావచ్చు, అది అవుతుందనే మొదలు పెడతాను. అది కాకపోవచ్చు, అల్టిమేట్గా అది అవ్వకపోవచ్చు, బట్ కాదు అని మాత్రం నేను మొదలు పెట్టాను. అది అవుతుందనే మొదలు పెడతాను, అలాగే ప్రయత్నిస్తాను, అలాగే సక్సెస్ అయ్యాను. ఫెయిల్ అయినవి 1-2 ఉంటాయి. కానీ ఎవరైనా అవకాశం వచ్చి మళ్ళీ జర్నలిజం అని ఏ పేపర్, కొత్తగా పేపర్ ఏమైనా వచ్చి అడిగితే మాత్రం మళ్ళీ పాత చక్రధర, పాత స్టోరీలు, పాత వార్తలు, పాత హెడ్లైన్స్ పాతవి మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఎలా ఎండ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు, కానీ ఎన్నో అద్భుతమైన మూమెంట్స్ కానీ, మాకు తెలియని చాలా విషయాలు కానీ, సో మీ ద్వారా తెలియజేయడం కానీ, సో మీ ప్రయాణంలో ఎన్నెన్ని ఒడిదుడుకులు కానీ ఎన్నో ఉన్న అవన్నీ కూడా షేర్ చేసుకోవడం అనేది కూడా, ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను మీకు ఐ డ్రీమ్ వాళ్ళకే చెప్పాలి, ఎక్కడో మారుమూల ఉన్నాను, నేను ఉన్నాననే ఉనికి కూడా చాలామందికి గుర్తించని స్థితి అనుకుంటున్నాను నేను. ఆ స్థితిలో మీరు ఫోన్ చేసి నన్ను ఇక్కడికి రమ్మనమని ఇంతసేపు నాకు అవకాశం ఇచ్చి, నాకు 33 సంవత్సరాల నా జర్నలిస్ట్ కెరీర్, నా లైఫ్, వీటన్నిటినీ నన్ను, అంటే ఇంకా మీకు చాలామంది హైదరాబాద్లో చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఉంటారు, వాళ్ళతో కూడా ఇంటర్వ్యూలు చేసి ఉంటారు, చేస్తారు లేదా, అయినా కానీ నాకు అక్కడి నుంచి పిలిచి నన్ను చేయడం, నేను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ
సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.